డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. జేఈ మెయిన్స్ 2024కి సంబంధించి సెషన్ 1 రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. సెషన్ 1 రిజల్ట్స్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఎన్టీఏ మీద అనేక విమర్శలు అయితే వచ్చాయి. మనకు సరిగా ఎగ్జామ్ అనేది నిర్వహించలేదని, కొన్ని సెషన్లలో ఎక్కువ మంది విద్యార్థుల్ని అలాట్ చేశారని, కొన్ని సెషన్లో తక్కువ మంది విద్యార్థుల్ని అలాట్ చేశారని, అదేవిధంగా టఫెస్ట్ ఎగ్జామ్ మరియు ఈజియెస్ట్ ఎగ్జామ్ మధ్య డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉందని చాలా విమర్శలు అయితే వచ్చాయి. వాటికి జవాబుగా ఈరోజు ఎన్టీఏ వారు ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. దీని ప్రకారము వాళ్ళు కొన్ని వివరాలు అయితే అందించారు. దాన్ని ఒకసారి వివరంగా చూద్దాము. మొత్తం మీద జనవరి సెషన్ ఎగ్జామ్ 544 సెంటర్లలో 291 సిటీస్లో నిర్వహించాము. మొత్తం మీద 10 షిఫ్టుల్లో నిర్వహించాము. ఇది గత సంవత్సరం కంటే కూడా 2 షిఫ్ట్లు తక్కువ. అంటే గత సంవత్సరం 12 షిఫ్ట్లు నిర్వహించాము, ఈసారి 10 షిఫ్ట్లే నిర్వహించాము. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ తయారీలో కూడా సిమిలర్ నేచర్ ఇన్ కాంటెంట్ వారీగా, అంటే ఒకే రకమైన కాంటెంట్లో ఒకే రకమైన క్వశ్చన్స్ని అందరికీ, అంటే అన్ని సెషన్ల వాళ్ళకు వచ్చేటట్లుగా చేశాము. అయితే డిఫికల్టీ లెవెల్ మాత్రము చూడలేదు, ఎందుకంటే అది నార్మలైజేషన్ ప్రాసెస్లో అది జరుగుతుంది. నార్మలైజేషన్ ప్రొసెడ్యూర్ ప్రకారము ఈ పర్సంటేజ్ స్కోర్ని రిలీజ్ చేశాము. అదేవిధంగా ఇక్కడ మనకు ఎగ్జామ్ డేట్ వైజు ఎంతమంది విద్యార్థులు అటెండ్ అయ్యారు అనేది కూడా ఇచ్చాడు. దీన్ని చూస్తే మనము ఒక సెషన్లో ఎక్కువ మంది అలాట్ అయ్యారు అనేది అది తప్పుగానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనకు 27 షిఫ్ట్ 1 మేలు ఫిమేలు టోటల్ ఇచ్చాడు మనకి. అదేవిధంగా ప్రతి సెషన్లో కూడా మేలు ఫిమేలు టోటల్ దాదాపుగా ప్రతి సెషన్లో కూడా సగటున 1,20,000 నుంచి 1,25,000 వరకు విద్యార్థులు అటెండ్ అయినట్లుగా చూపిస్తోంది. లాస్ట్ సెషన్ అంటే మనకు ఫిబ్రవరి 1, 2 సెషన్లో మాత్రమే 1,16,000 మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. సో అదైతే మనకు తప్పుగా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా పర్సంటేజ్ కూడా ఏ షిఫ్ట్లో ఎంతమందికి ఏ పర్సంటేజ్ వచ్చింది అనేది కూడా మనకు ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ చూడవచ్చు మనము 100% 27th జనవరి షిఫ్ట్ 1లో 8 మెంబర్స్కి వచ్చింది. అదేవిధంగా ఒక్కొక్క షిఫ్ట్లో అంటే 27 జనవరి షిఫ్ట్ 2లో ఒకరికి, 29 జనవరి షిఫ్ట్ 1లో ఒకరికి, ఈ విధంగా మనకు తర్వాత 99 to 100% వచ్చిన విద్యార్థుల సంఖ్య 27 జనవరి షిఫ్ట్ 1లో 1,180 మందికి, 27 జనవరి షిఫ్ట్ 2లో 1,214 మందికి, ఈ విధంగా నీట్గా మనకు ఇచ్చాడు పర్సంటేజ్ వైజు. అదేవిధంగా డేట్ వైజ్ కూడా ఇచ్చాడు. అదేవిధంగా వాళ్ళు ఉపయోగించిన ఫార్ములాను కూడా ఇక్కడ ఇచ్చాడు. ఏ ఫార్ములా ప్రకారము నార్మలైజేషన్ జరిగింది అనే దాన్ని కూడా ఇచ్చారు. ఏ విధంగా నార్మలైజేషను డిసైడ్ చేస్తాము అనేది కూడా ఇచ్చారు. ఎవరైతే విద్యార్థి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో అతన్ని 100%గా తీసుకొని తర్వాత వచ్చిన విద్యార్థులకి పర్సంటేజ్ అనేది అలాట్ చేస్తామని చెప్పేసి వివరిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక డిక్లరేషన్ లాగా ఇచ్చేశాడు. ఇట్ ఈజ్ రీఇటరేటెడ్ దట్ ద జేఈ మెయిన్ 2024 సెషన్ 1 ఎగ్జామినేషన్ హ్యాస్ బీన్ కండక్టెడ్ యాజ్ పర్ ద నార్మ్స్ అండ్ ప్రొసీడ్యూర్స్ ఫాలోడ్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ఎనీ హై స్టేక్స్ ఎగ్జామినేషన్, దేర్ బై ప్రొవైడింగ్ ఫెయిర్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని ఏ విధంగా అయితే ఒక మంచి పరీక్ష నిర్వహించాలో ఆ విధంగానే జరిపామని చెప్పేసి ఫైనల్లో చెప్పేశాడు. సో దీని గురించి అయితే మనము ఇంకా ఏ విధమైన ఫిర్యాదులు కూడా చేసేది కష్టమే. నెక్స్ట్ ఎవరైతే విద్యార్థులు తక్కువ వచ్చాయని బాధపడుతున్నారో వాళ్ళు నెక్స్ట్ సెషన్కి చక్కగా ప్రిపేర్ కండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.